ఉన్నాం. నూట 17 సంవత్సరాల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి చరిత్ర చాలా గొప్పది. దేశానికి, రాష్ట్రానికి ఎటువంటి ఆపద వచ్చినా ఆ అమ్మవారు అభయహస్తాన్ని చూపించి ఆ ఆపదను, విపత్తు నుంచి ప్రజలను కాపాడతారని ఇక్కడి ప్రజల విశ్వాసం. బోనాలు వచ్చిన మరుక్షణం అమ్మవారి భజనలతో, అమ్మవారి పాటలతో, అమ్మవారి సంకీర్తనలతో భాగ్యనగర వీధులన్నీ మారుమోగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి ప్రాంత ప్రజల నమ్మకం ఏమిటంటే అమ్మవారు చెప్పే రంగం చాలా సత్యమని, చాలా ఖచ్చితంగా ఫలిస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా పోతరాజులు అమ్మవారికి రక్షణగా ముందు నడుస్తూ దుష్టశక్తులను తరిమి అమ్మవారికి స్వాగతం పలుకుతారనే ఒక నానుడి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో విశేషాలు బోనాల పండుగలో ఉన్నాయి. ఇటువంటి బోనాలను హైదరాబాద్ నగర ప్రజలు సర్వాంగ సుందరంగా అలంకరించుకొని ముస్తాబై బోనాల పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకోవడం విశేషం. శ్రీనివాస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఏ విధంగా అనిపిస్తుంది? మేము 40 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి, నేను పుట్టి పెరిగింది ఇక్కడే అనమాట. ప్రతి సంవత్సరం కూడా సమర్పించుకుంటుంటాము. మామూలుగా ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటని చెప్పనని, ఆ తల్లి చలవ మా మీద జరపాలంటని చెప్పనని ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం. అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు,